చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసిన ప్రక్రియ ఇది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కోసమనే అశేషంగా భక్తజనులు తరలి వస్తారు. ఆయన అనుగ్రహం కోసం, ఆయన దర్శనం కోసం ఎలా అయితే నవరాత్రుల సందర్భంగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, అలాగే నిమజ్జనం సందర్భంగా ప్రత్యక్షంగా చూడడానికి ఎంతోమంది వస్తారు. నెమ్మదిగా వెనక్కి ఒరుగుతున్నాడు మహాగణపతి. అది కూడా మనం తీక్షణంగా గమనిస్తేనే తెలుస్తుంది, ఎందుకంటే అంత జాగ్రత్తగా చేస్తారు కాబట్టి. ఈ నిమజ్జన ప్రక్రియ ఒక్కసారిగా వేగంగా చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. భక్తుల మనోభావాలుతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ కొంచెం మాత్రమే వెనక్కి ఒరుగుతూ చాలా జాగ్రత్తగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగుతుంది. మనం చూస్తే ఈ దృశ్యాల్లో వెనక్కి లైట్గా ఒరిగి కనిపిస్తున్నాడు స్వామివారు. సో మెల్లిగా మహాగణపతిని వెనక్కి వంపుతూ అలా జాగ్రత్తగా నీటి వద్దకి తీసుకువెళ్ళి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. విఘ్నాలకు అధిపతి ఆ గణేశుడు. అటువంటి గణేశుడి నిమజ్జనం కూడా నిర్విఘ్నంగా, ఎలాంటి విఘ్నాలు లేకుండా, ఎలాంటి ఆటంకాలు రాకుండా, ఎలాంటి ఇబ్బందులు ఎవరు పడకుండా ఉండే విధంగా జరిగేలాగా అధికారులు ఏర్పాట్లు చేశారు. వాళ్ళు అనుకుంటున్నట్టుగానే సరిగ్గా 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో ఈ నిమజ్జన ప్రక్రియని పూర్తి చేయాలని అనుకుంటున్న దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం సమయం 1:34 అయింది. అంటే 2 గంటల లోపే నిమజ్జనాన్ని పూర్తి చేస్తారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకొంచెం వెనక్కి ఒరిగాడు స్వామి. అలా నెమ్మదిగా అమ్మ ఒడికి చేరుకుంటున్నాడు మహాగణపతి. భక్తులందరి కోలాహలం మధ్య, వాళ్ళందరి జయ ధ్వానాల మధ్య ఇన్ని రోజుల పాటు గణనాథుడు మనందరి పూజలు అందుకున్నాడు. ఇక సెలవు. మీ ఆతిథ్యంతో, మీ భక్తి ప్రపత్తులతో నేను సంతుష్టున్నయ్యాను. మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాను. కానీ సంవత్సరం పాటు అంటే ఈ 9 రోజులు మీరు నాకు చేసిన ఈ పూజాధికాలను నేను మనసులో పెట్టుకుని పైనుంచి మిమ్మల్ని సంవత్సరం పాటు కాస్తాను, మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాను అంటూ భక్తుడు అందరికీ అభయమిస్తూ అదే అభయ ముద్రలో స్వామి నెమ్మదిగా గంగమ్మ ఒడికి చేరుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. బ్యూటిఫుల్ విజువల్, బ్యూటిఫుల్ వ్యూ. గణేష్ నిమజ్జనం ఇంత జాగ్రత్తగా జరుగుతోంది అన్నది అక్కడ ప్రతి ఒక్కరి చేతుల్లోనూ మొబైల్ ఫోన్స్ ప్రస్తుతం ఆన్లోనే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళందరికీ తమ మొబైల్ ఫోన్స్లో ఈ అద్భుతమైన దృశ్యాన్ని బంధించాలి అన్న ఒక కోరిక ఉంది. వాళ్ళంతా అక్కడికి విచ్చేసింది తమ 2 కళ్ళతో స్వామివారిని చూసుకుని కంటి నిండా నింపుకుని వెనక్కి వెళ్ళడమే కాదు, తమ సెల్ ఫోన్స్లో కూడా స్వామివారిని బంధించి ఆఖరి క్షణం వరకు మనకి అభయం ఇస్తూ మనలో ఆ ధైర్యాన్ని కల్పిస్తూనే స్వామి గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. ఈ యాంగిల్లో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తోంది ఎంత మేరకు నిమజ్జనం ప్రక్రియ ప్రస్తుతం వేగంగా ముందుకు వెళుతోంది అన్నది. స్వామి అలా నెమ్మదిగా హాయిగా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. వెనక మనకి బోట్స్ కనిపిస్తూ ఉన్నాయి. రెస్క్యూకి సంబంధించిన, డిజాస్టర్ రెస్క్యూ ఫోర్సెస్కు సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఉన్నారు. జిహెచ్ఎంసీ సిబ్బంది, అలాగే పోలీసులు అంతా లైఫ్ జాకెట్లు వేసుకుని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా. ఇంకొంచెం వెనక్కి ఒరిగాడు మన గణపతి. ఇంకొన్ని నిమిషాలే మిగిలి ఉంది ఖైరతాబాద్ మహాగణేశుడి నిమజ్జనం పూర్తయిపోవడానికి. అలా స్వామి అమ్మ ఒడికి చేరగానే ఇలా భక్తులందరూ కూడా ఒక రకమైన భావోద్వేగాలకి గురవుతారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ గణేషుడిని ఏర్పాటు చేయడం కోసమని ఎలాంటి ఒక రూపంతో ఈసారి స్వామిని తీసుకురావాలి అనే ఆలోచన చేయడం కానీ, దానికి తగ్గ గ్రౌండ్ వర్క్ చేయడం, ఎవరితో ఇది చేయించాలి, ప్రసాదాలకు సంబంధించి భక్తుల మేనేజ్మెంటు, ప్రభుత్వంతో కోఆర్డినేషన్, పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్, ఇలా రకరకాల ఇష్యూస్ని హ్యాండిల్ చేయాలి. వాళ్ళన్నిటినీ కొన్ని నెలల ముందు నుంచే మొదలు పెట్టేస్తారు.